డివైన్ కనెక్ట్ రక్షణ సందేశమునకు స్వాగతం. ప్రియులారా, ప్రభు యేసు నామమున మీకు శుభాశిస్సులు. జీవిత పరీక్షలు, విశ్వాసి జీవితం. ప్రియులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు మీరు అదృష్టవంతులుగా భావించండి అని యాకోబు గారు అంటున్నారు. ఎలాంటి పరీక్షలు మనము ఎదుర్కొంటున్నాము? భరించగలుగుతున్నామా? సహనముతో ఉంటున్నామా? వివేకముతో ఆలోచిస్తున్నామా? దేవుని సహాయాన్ని అర్థిస్తున్నామా? శోధనలు వచ్చినప్పుడు బలహీనపడుచున్నామా? ప్రియులారా, ప్రభువు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉన్నాడు. మన బలహీన పరిస్థితులు ఆయనకు తెలుసు. లౌకిక వాంఛలకు మన జీవితాన్ని అప్పగించుకోకూడదు. శోధనలలో విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించడం ఒక గొప్ప సవాలు. క్రీస్తు సందేశమే మనల్ని నడిపించాలి. మనము మరొకరిని శోధించేవారిగా ఉండకూడదు. దేవుని పరీక్షకు గురి చేయకూడదు. శోధనలు మన ఎదుగుదలకు అవకాశాలుగా భావించాలి. మంచిని చేయడానికి నిరుత్సాహపడకూడదు. పవిత్ర దేవుని ఆరాధనలో మహిమగల ఆ ప్రభుని హస్తం ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. యోబు శోధనను ఎలా జయించాడో ఆలోచించండి. శోధనలు ఎదురైనా పాపము చేయకుండా నియంత్రించుకోవడం ఎంతో అవసరం. యేసుక్రీస్తు ప్రభువే మనకు నిదర్శనం. యేసు ఎలా శోధనలను అధిగమించాడో ధ్యానించండి. దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యములతో ఆధ్యాత్మిక ఎదుగుదలకు బాట వేద్దాం. బలహీనంగా ఉన్న మన పొరుగు వారిని కూడా దేవుని సాన్నిధ్యమునకు నడిపించుదాం. విశ్వాసవరము దేవుని బహుమానమే కనుక అన్ని వరాలు దేవుని నుండే మనకు లభిస్తాయి కనుక, ప్రియులారా, విశ్వాసముతో దేవుని సహాయాన్ని అర్థించుదాం. శోధనలను అధిగమించుదాం. విశ్వాస పరీక్షలో విజయం పొందుదాం. ప్రభు అయిన యేసు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటారు. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.